రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టాల పంపిణీలో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రంగసముద్రం పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 25న ప్రారంభించిన ఇంటి పట్టాల కార్యక్రమం ఒక సువర్ణ అధ్యాయమని అన్నారు. 25,530 కోట్లతో 17,000 కాలనీలను నిర్మించాలని పూనుకోవడం చారిత్రాత్మకమని అన్నారు. టీడీపీ ప్రభుత్వం చరిత్రలోనే ఇన్ని పట్టాలు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. చంద్రబాబు నాయుడు అవకాశవాది, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టలేరని విమర్శించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పథకాలన్నీ అమలు చేస్తున్నాడని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చిత్తా విజయప్రతాప్ రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కల్లూరి రమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సి భాష, తహసీల్దార్ ఆయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మా మిత్రులకు, ప్రభుత్వ అధికారులకు, ముఖ్యంగా పోర్మామిల్ల రంగసముద్రం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు, పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఇక్కడ వచ్చిన వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ 25వ తారీఖున దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయంగా 30,75,000 ఇళ్లను, పట్టాలను ఒకేసారి పంపకం చేసేదానికి సిద్ధమైనాడంటే గత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు